అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు నేను చేస్తాను. పాపం ఆమె పిచ్చిది. అంటే రాజకీయ నాయకులు అందరూ పదవులు రాకముందు ఒకలాగా ఉంటారు, పదవులు వచ్చినాక ఒకలాగా ఉంటారు, మారిపోతారు, జనాలకి దూరంగా పారిపోతారు అని చెప్పి తనకి తెలీదా అమాయకురాలా, లేకపోతే ఏదైనా ట్రై చేద్దామా మాట నిలబెట్టుకుంటారేమో అని చెప్పి. అంటే నేనేమి సృష్టిస్తలేనండి, ఇది జరిగింది. సో వీడియో కూడా చాలా వైరల్ అవుతా ఉంది, ఇప్పుడు ట్రెండింగ్లో అదే వీడియో ఉంది అనమాట. ఓకే, సో రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర రోజు ఆమె బార్లు తిరగడం, పొద్దున వస్తుంది, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆడనే ఉంటుంది. ఈ గన్మ్యాన్లు పిచ్చినా బూతులు తిట్టి ఆమెని ఎందుకు వచ్చినావు మా చెప్తే అర్థంగా నీకు వెళ్ళిపో, తిండి తిప్పలు లేవు, పైసలు లేవు తిననీకి, అక్కడనే కాపలా కాసుకుంటూ కూర్చుంది. రేవంత్ రెడ్డి గారు వస్తారేమో నా కొడుకు ఉద్యోగం గురించి అడగాలి, ముఖ్యమంత్రి అయిండు కదా, మా సొంత ఊరు కదా, మాట ఇచ్చిండు ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి అని. మరి ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలిసిందా తెలియలేదా తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి పిఏలు గన్మ్యాన్లు కలిసి ఆమెని ఎలగొట్టిరు. ఆమె ఎలగొడితే కూడా లేదు నేను రేవంత్ రెడ్డి గారిని కలవాలని చెప్పి అక్కడనే వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడికి వాళ్ళు అర్థం కాక అక్కడక్కడనే టచ్ ఆడి. సో ఏం తిండి తిప్పలు లేవు కదా, ఏం బువ్వ తినలే, తిండి తిప్పలు లేవు, ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోతే జరసేపు నీళ్ళు తాగి ఆడ కూర్చుందామంటే ఆఖరికి ఆ దిక్కు కూడా లేదు. ఆ గన్మ్యాన్లు వచ్చి నువ్వు ఎందుకమ్మా ఈడ కూర్చుంటో చెప్తే అర్థం కాదు, నువ్వు మనిషివేనా అమ్మ, నువ్వు అసలు పోయిడికి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరిచి కుక్కని కసిరి పంపించేసి. మరి ఇది ఎక్కడ న్యాయం అంటున్నా? ఇది రేవంత్ రెడ్డి గారికి తెలుసా, రేవంత్ రెడ్డి గారికి తెలీదా, లేకపోతే సెలబ్రిటీస్ వస్తే వాళ్ళకే అపాయింట్మెంట్ ఇస్తారా? సామాన్య ప్రజల కష్టాలు మీ సొంత ఊరు నుంచి వచ్చినప్పుడు, మీ ఇంటి చుట్టూ అన్నిసార్లు తిరిగినప్పుడు మళ్ళా దీనికోసం ప్రూఫ్లు అడగకండి రేవంత్ రెడ్డి గారు, ప్రూఫ్ ఉంటే చూపి అని అడగకండి. కావాలంటే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఆ ముసలావిడ, ఎవరైతే ఆ తల్లి మాట్లాడినటువంటి వీడియో వైరల్ అవుతా ఉంది, మీరు ఎట్లాగో సోషల్ మీడియా బాగా ఫాలో అవుతారు కాబట్టి ఆ వీడియో మీ దృష్టికి వచ్చే ఉంటుంది, లేకపోతే మీ పిఆర్ వాళ్ళని అడిగి తెప్పించుకోండి, చూడండి. అంటే ఎందుకంత రుబాబు? పబ్లిక్ పేరు చెప్పుకొని మీరు నాయకత్వం వహిస్తారు. ఏ పార్టీ అయినా సరే కుక్కని కసిరినట్టు కసరాల్సినటువంటి అవసరం మీకు ఏముందంటున్నా? మీ గన్మ్యాన్లకు చెప్పనవసరం లేదా? అంటే మంచి ఫార్చునర్ కార్ వేసుకొని వస్తేమో సలాం కొడతారా? ఓటేసి మీకోసం వచ్చి బయట వెయిట్ చేసిన వాళ్ళేమో చీ కొడతారా? సో సలాం అట్లా మీకు సలాం కొట్టాలంటే మీరు చీ కొట్టద్దు. చీ కొడితే సలాంలు రావు. చీ కొట్టిండ్రు అనుకో మళ్ళీ పబ్లిక్ వేస్తారా? ఈసారి అయిపోయింది, మళ్ళీ వచ్చేసారి 5 ఏళ్ళు మళ్ళీ 5 ఏళ్ళు మీరు ఉండాలి కదా. మీరు ఉండాలంటే పబ్లిక్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. మీ పేషీలో చెప్పండి, మీ గన్మ్యాన్లకు చెప్పండి, మీకోసం ఎవరైనా వస్తే బయట మంచినీళ్ళు ఏర్పాటు చేయమని చెప్పండి. ఎందుకు వచ్చారో కనుక్కోమనండి, అప్లికేషన్ రాసిమ్మనండి, లెటర్ రాసిమ్మనండి. మీకు టైం లేకపోతే, ఆమె దిక్కు తొంగి చూసే టైం లేకపోతే, లేకపోతే మీ ఊర్లో అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పచెప్పండి మీ ఊరి బాధ్యతలు. ఎట్లాగో ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లే వినబడతా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల పేర్లే వినబడతా ఉన్నాయి, ఏ భూమిలో చూసినా వాళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి. మళ్ళీ అది మాట్లాడితే ఏది ప్రూఫ్ ఉందా అని అడగకండి, చూపిస్తాం. ఆ ప్రూఫ్లు కూడా కావాలంటే మీకు బిందాస్గా మస్తుగా చూపిస్తాం మేము ప్రూఫ్లు. మరి ఇటువంటి వాళ్ళకి ఎందుకు సహాయం చేయరు? సరే ఉద్యోగం వస్తుందా? ఆ ఉద్యోగంలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే అది ఏమైనా చేసి సస్పెండ్ అయ్యిందా, ఎవరైనా కావాలనే కుట్ర చేసిండ్రా ఏంది అనేది పక్కన పెడితే, ఆమె మీ ఊరికి వెళ్ళి వచ్చింది. ఫస్ట్ మీరు అన్నమాట ప్రకారం ఎట్లీస్ట్ పిలిచి మాట్లాడాలన్నా? ఒక్కరోజు మురిపమే ఆ హాస్పిటల్లో అన్నా రేవంత్ అన్నా అనగానే ఉరుక్కుటపై చెల్లమ్మ అని తిరిగిండ్రు. తర్వాత ఎప్పుడైనా తిరిగిండ్రా? ఎవరైనా సామాన్య ప్రజలు పిలుస్తుంటే విన్నారా? 1-2 రోజులేమో ప్రజల దిక్కు చూసిరు, ప్రజా దర్బార్ కూడా ఒకటే ఒక రోజు పోయిండ్రు. ఎంతమంది సామాన్య ప్రజల్ని మీరు కలిసిండ్రండి ప్రజా దర్బార్లో? చాలా నియోజకవర్గాల్లో, ఊర్లల్లో, బస్తీలలో ఈ సోకాల్డ్ కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కూరగాయల బండిని కూడా వదిలిపెట్టకుండా మామూలు తీసుకుంటున్నారే. మరి వాళ్ళ గురించి మీ కార్యకర్తలు కొంతమంది, అందరిని అంటలేను, ఎందుకంటే ఆ పెయిన్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కార్యకర్తలు సోదరులు చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. సో కొంతమంది సో కాల్డ్ ఈ ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకొని దందాలు చేస్తూ ఉన్నారు బయట. వాటన్నిటిని ప్రక్షాళన చేయండి. దీనికోసం కాదు కదండి మిమ్మల్ని ఎన్నుకుంది మేము. సో ఎట్లాగో పక్కన చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టారు. ఏమేమైతే చేస్తా అన్నారో మొట్టమొదటిగా 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టారు.
ఇక్కడ మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజు మరి మీరు ఎన్ని ఫైళ్ళ మీద సంతకం పెట్టారు? డెఫినెట్గా పోల్చుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు మనతో పోల్చుకుంటున్నప్పుడు మనం కూడా వాళ్ళతో పోల్చుకోవాలి డెఫినెట్గా. అండ్ మీ పదవికి వచ్చినటువంటి నష్టమేం లేదు. ఇప్పుడు మరో 5 ఏళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇక్కడ హ్యాపీగా బీపీ లేకుండా మంచిగా అడ్మినిస్ట్రేషన్ కూల్గా పనిచేసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి సార్, మీ మేలు కోరి చెప్తా ఉన్నాము. ఇక లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కేసు పెట్టండి, మేము రెడీగా ఉన్నాం పోనీకి జైలుకి, అట్లా కూడా రెడీగా ఉన్నాం మేము. సో ఎందుకు మీ ఇంటికి వస్తే అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరు? మళ్ళీ ఎవరికి ఇస్తారు? ఎమ్మెల్యేలకు, వీపీలకు, పిఏలకు, ఓఎస్డీలకు, ఐఏఎస్లకు, దందాలు చేసేటోళ్ళకు, సెటిల్మెంట్లు చేసేటోళ్ళకి ఇస్తారా అపాయింట్మెంట్లు? ఫస్ట్ మీ పిఏలకు, పిఎస్లకు ఫోన్లు లేపమని చెప్పండి సామాన్య ప్రజలు చేస్తే. ఆ తర్వాత గన్మ్యాన్లకు రెస్పెక్ట్ ఇమ్మని చెప్పండి. కార్లు వచ్చిన వాళ్ళని ఒకలాగా, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఒకలాగా, ఊర్లో ఉన్న మొహం చూసి ఒకలాగా ట్రీట్ చేయొద్దని చెప్పండి ఫస్ట్. అక్కడి నుంచే మన రెస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే కాల్చుకొని కూర్చున్నాయి చాలా కళ్ళు. రేవంత్ రెడ్డి మీద ఎట్లా ఎలిగేషన్ దొరుకుతుందా, రేవంత్ రెడ్డి గారి మీద ఏమేమి స్టార్ట్ చేద్దామా, ఏమేమి మాట్లాడదామా అని 4 రకాలుగా వేచి చూస్తూ ఉన్నారు, కాపు కాస్తూ ఉన్నారు. ఎక్కడ ఏది దొరికినా దాన్ని చిన్న మంట అంటిద్దాం, అగ్గి రాజేద్దామని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు వాళ్ళకి ఒక చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదు కదా. సో దయచేసి ఈ పద్ధతులు మార్చుకోండి అని చెప్పి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా సామాన్య ప్రజలను కలిసే ప్రయత్నం చేయండి. ఈ 6 నెలల పాలన గురించి మీరే స్వయంగా తెలుసుకోండి. 1 గంట పాటు ప్రజా దర్బార్లో కేటాయించండి. ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, బడిబాట స్టార్ట్ అయింది, బడిబాట అన్నారు. సో మరమ్మతులు ఏం జరగలే. మరి మన ఊరు మన బడి సంగతి ఏందో ఆలోచించండి. సో దాని నిధులు ఎన్ని వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు కొత్త బిల్డింగ్లు అంటా ఉన్నారు. సో మరమ్మతులు చేయాలి. వాష్రూమ్స్ లేవు, పిల్లలకి చాలా చోట్ల పుస్తకాలు ఇవ్వలేదు, గురుకులాల టీచర్లేమో రోడ్లకు ఎక్కితిరి. సో ఇవన్నీ కూడా దయచేసి మీరు ఆలోచించండి. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు? మార్పు దేనికోసం కావాలనుకున్నాం మనం? ఏ మార్పు కోసం మనం ఎదురు చూసినాం? సో డెఫినెట్గా మీకు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళన్నీ కూడా మీకు బ్యాడ్ రిమార్క్ తెచ్చే సలహాలు ఇస్తున్నారు తప్ప ఒక మంచి సలహా కూడా ఎవరు ఇస్తలేరు. అందుకే మీరు 1కి 1,00,000 సార్లు ఆలోచించండి ఏదైనా పని చేసేటప్పుడు. వాళ్ళు చెప్పిండ్రనో వీళ్ళు చెప్పిండ్రనో కాదు, మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చేయండి. శ్రావ్య గారు, మీ నెంబర్కి ఒక కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటలేవెందుకు? మీ కాంటాక్ట్ నెంబర్కు ఒక కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటలేవెందుకు? సారీ అండి, నా దృష్టికి అయితే రాలేదు. సో మీరు మా ఆఫీస్ నెంబర్కి పెట్టారా? నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తా. ఆ కంప్లైంట్ ఏందో ఒకసారి మళ్ళీ రీసెండ్ చేయండి మీరు దయచేసి. ఆ కంప్లైంట్ ఏంటనేది ఒకసారి మళ్ళీ రీసెండ్ చేయండి వాట్సాప్లో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మాకు వస్తూనే ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటాయి ఆఫీస్ నెంబర్లో. సో చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. సో దయచేసి ఎక్కడైనా మిస్గైడ్ అయిందేమో మళ్ళీ ఒక్కసారి అన్యదా భావించకుండా దయచేసి దాన్ని మళ్ళీ మీరు రీసెండ్ చేస్తే ఒకసారి నా దృష్టికి మా టీంని తీసుకురమ్మని చెప్తా. వీలైతే ఒక నెక్స్ట్ 1 అవర్లో మీరు ఆ పని చేయండి. సో నేను ఇక్కడ ఉంటాను కాబట్టి ఒకసారి చూస్తాను అదేందనేది, ఒకసారి మళ్ళీ రీసెండ్ చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎస్, లిమిట్ దాటితే బాదుడే. ఏటీఎం లావాదేవీ ఛార్జీల పెంపునకు కసరత్తు, అనుమతి ఇవ్వాలని చెప్పి ఆర్బీఐ అట్లాగే ఎన్పిసిఐకి ఏటీఎం ఇండస్ట్రీ రిక్వెస్ట్. ప్రతి లావాదేవీకి గరిష్టంగా 23